ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, ప్రతి ఇండికేషన్ని అందుకుంటూ మన మంచి కోసమే అనే స్టెప్ తీసుకోకపోతే, మొక్క కావచ్చు, లేదంటే మనిషి కావచ్చు, ఎవరిదైనా లైఫ్ స్పాన్ ఒకటే అని అనిపిస్తుందండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తున్నాను. సో రీసెంట్గా కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత నాకు తెలిసి పర్సనల్ వ్లాగ్ అయితే ఒక్కటి కూడా పెట్టలేదు, అండ్ అసలు వ్లాగ్సే సరిగ్గా పెట్టట్లేదు. సో ఎందుకు ఏంటి అనేటువంటి విశేషాలు ఈ వీడియోలో మీ అందరితో పంచుకోబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు టైం ఉన్నప్పుడే లాస్ట్ వరకు చూస్తూ నేను చెప్పే కబుర్లు వింటారు అని అనుకుంటున్నాను. కబుర్లు అని కాదు, 2025 కంప్లీట్ అయిపోతుంది, 2026 కూడా వస్తుంది. యూట్యూబ్కి ముందు, యూట్యూబ్కి తర్వాత నా లైఫ్లో నేను చూసినటువంటి చాలా చేంజెస్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి లైఫ్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, రకరకాల మార్పుల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇక్కడైతే ఫస్ట్ మొక్కల్ని బాగు చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక చిన్న ఆకులాగా తెచ్చుకున్నాను అనమాట, బ్రహ్మకమలం. ఒక 1 year బ్యాక్ తెచ్చుకున్నప్పుడు కూడా మీ అందరితో చూపించాను. అనుకోకుండా పక్కన ఉండేటువంటి కుండీలోంచి తులసి సీడ్స్ వచ్చి దీనిలో పడి, ఇందులో కూడా పెద్ద తులసి మొక్క అనేది వనంలాగా పెరిగిపోయిందనమాట. అనుకున్నాం కదా స్టార్టింగ్లో, సో ఏ సీజన్ అయినా కూడా పాపం వీటికి కూడా కొన్ని సెట్ కావు. శీతాకాలం వచ్చిందంటే, వర్షాకాలం వస్తే ఎంత నిగారింపుతో కళకళలాడిపోతూ పచ్చదనంతో వసంత మాసం వచ్చినా మన కంటికి ఇంపుగా కనిపిస్తాయో మొక్కలు, పాపం శీతాకాలం వచ్చిందంటే అసలు ఆ చలిని తట్టుకోలేవేమో అని అనిపిస్తుందనమాట. అండ్ ఇది ఆకులు రాలేటువంటి కాలం కూడా. సో నేను అసలు బాగు చేసి కూడా మీ అందరూ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసే ఉంటారు. సో దీనికి ముందర కూడా చక్కగా మల్లె మొక్కలు ఇవి అవి చాలా ఉండేవి. బట్ నా బిజీ లైఫ్ స్టైల్లో వాటిని నేను సరిగ్గా మెయింటైన్ చేయలేక అవన్నీ నిద్రపోయాయి. అండ్ తులసమ్మ పాపం మొన్నటి వరకు చాలా గుబురుగా ఉండేది, మొన్న కార్తీక మాసం వరకు కూడా. సో ఇప్పుడు అంతా ఆకులు రాలే కాలం కాబట్టి మొత్తం ఆకులంతా రాలిపోయాయి. అండ్ ఎప్పటి నుంచో ఇది తీసేయాలి అనుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. ఈ బలం అనేది బ్రహ్మకమలానికి అందుకోవట్లేదు అనమాట. అందుకే చిన్న మొక్కగా అందులో ఉండే సీడ్స్ దీనిలో వేసేద్దాము అని చెప్పేసి ఇంకా బాగు చేసే పని అయితే పెట్టుకున్నాను. నాకైతే పెద్దగా ప్లాంటేషన్ లాంటివి రావండి, ఏదో సరదా అనమాట. బ్రహ్మకమలం, మందారం అలాగే అనుకున్నాను, పెరగలేదు, ఏవి పెరగలేదు. అండ్ చాలా ఇంట్రెస్ట్గా పెంచినవి కూడా మేడ మీద నుంచి తీయించేసిన తర్వాత కింద ఎండ తగలక అన్ని మొక్కలు చచ్చిపోయాయి. చాలా బాధ అనిపించింది. అందుకే ఓన్ హౌస్ ఉండాలి, లేదంటే గార్డెన్స్ లాంటివి ఉండాలి. మనకంటూ ఓన్ స్పేస్ ఉంటే మాత్రమే కేర్ తీసుకోవాలి. మన బిడ్డల్లాగా చూసుకుంటేనే ఇవి బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఏంటి 2026 రిజల్యూషన్స్ ఏంటి? 2025 అంటే ప్రతి ఏడాది ఎండింగ్కి వచ్చేసరికి అందరికీ కూడా అబ్బా నెక్స్ట్ ఇయర్ ఇలా చేయాలి అలా చేయాలని మనలో అప్పటికప్పుడు వచ్చేసే రెజల్యూషన్స్ ఒక 1 week ఉంటాయి. సో అవన్నీ కూడా నాతో, అంటే నేను ఎప్పుడు మీతో లాస్ట్ ఒక 2 yearsగా పంచుకోలేదు, బట్ ఈసారి ఖచ్చితంగా పాటించాలి అనుకుంటున్నాను. అవి మీతో పంచుకుంటాను. అంతకన్నా ముందు మీతో ఒక ఇయర్ ఎండ్ ఆఫర్ అనుకోండి, క్రిస్మస్ ఆఫర్ అనుకోండి, లేదా వస్తున్న సంక్రాంతి మ్యారేజ్ సీజన్ ఆఫర్ అనుకోండి, బెస్ట్ ఆఫర్ అయితే ద ఇండస్ వ్యాలీ ఫస్ట్ టైం అనమాట ఎంత మంచి ఆఫర్ పెట్టడం. మీతో ఫస్ట్ అయితే ఈ విషయం చెప్పేసి నా కబుర్లలోకి వెళ్ళిపోతానండి. మీకు తెలుసు, ఆఫర్స్ ఉన్న ప్రతిసారి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి కోసం అయినా తెప్పించుకోవడం కావచ్చు. నేనైతే లాస్ట్ ఒక 6 to 8 monthsగా అయితే మాత్రం ఇండస్ వ్యాలీకి సంబంధించి పూర్తిగా ఇంట్లో అల్యూమినియం నాన్ స్టిక్ అనేది తీసేసానండి. తీసేసి పూర్తిగా కూడా స్టెయిన్లెస్ స్టీలు, క్యాస్ట్ ఐరన్ వీటి వైపు వచ్చేసాను. ఎందుకంటే వీళ్ళు పెట్టేటువంటి ఆఫర్స్ అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు ఇయర్ ఎండ్ అండ్ క్రిస్మస్ కావచ్చు, లేదా వస్తున్న ఫెస్టివ్ మ్యారేజ్ సీజన్ కావచ్చు, అప్ టు 50% వరకు పెట్టేశారండి. కొన్ని ప్రోడక్ట్స్ మీద అయితే ఫ్లాట్ 50% పెట్టేశారనమాట. మీకు నేను ఫస్ట్ కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. జస్ట్ అసలు ఏంటి ద ఇండస్ వ్యాలీలో ఏముంటాయి అనేది వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది కుక్వేర్ అనేది. మన వాళ్ళు చాలామంది కొనుక్కున్నారు. ఇవి స్టెయిన్లెస్ స్టీల్, చాలా హెల్దీ కుకింగ్ వేర్, 3 పొరలతో ఉంటుందండి, ట్రైప్లై క్వాలిటీ అనమాట. అండ్ ఇక్కడ నేనైతే మాత్రం రసం కోసం, సాంబార్ కోసం అన్నట్టుగా ఒకటి చేత్తో మనం పట్టుకోగలిగేలా కాడు ఉండేలాగా విత్ లిడ్తో వచ్చినటువంటిది 1.5 liters అనమాట ఒకటి తెప్పించుకున్నాను. ఇంకొకటి చపాతీ పిండి కోసం ఒక ప్లాస్టిక్ దానిలో అస్తమానం కలుపుతున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇది నాకు సైజు మా ఫ్యామిలీకి 3 members కాబట్టి దానికి తగినట్టుగా నేను అన్నీ తెప్పించుకుంటూ ఉంటాను. సో ఒకటి లిడ్తో ఉండేటువంటిది చిన్న బౌల్ లాంటిది చపాతీ పిండి కలుపుకోవడానికి, అండ్ ఇది వచ్చేసి సాంబార్ కోసం, అండ్ ఇంకొకటి పోపు వేసుకోవడానికి స్టీల్ది కావాలి అని చెప్పేసి.
సో మీరు ఇండస్ వ్యాలీకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా మల్టీపర్పస్లో వాడుకోవచ్చు. వాళ్ళైతే దేనికి అది తగ్గట్టుగా అన్నం వార్చుకోవడానికి, బిర్యానీ చేసుకోవడానికి, సూప్స్ చేసుకోవడానికి, పాలు మరిగించుకోవడానికి, టీ పెట్టుకోవడానికి అన్నట్టుగా మొత్తం మనకి ఆడవాళ్ళకి కిచెన్లో ఎన్ని రకాల వంట అవసరాలు ఉంటాయో అన్ని రకాలుగా పాత్రల్ని హెల్దీ కుక్వేర్గా తయారు చేశారండి. ఆల్రెడీ కొన్న వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడైతే ఎవరైనా వస్తున్న మ్యారేజ్ సీజన్లో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలన్నా, మీ ఇంట్లో పెళ్ళిళ్ళుండి స్టీల్ సామాన్ అవసరం ఉందనుకున్నా, లేదా కిచెన్ని మార్చేస్తున్నాం పూర్తిగా హెల్దీ కుక్వేర్ వైపు మార్చుకోవాలనుకుంటున్నాం, బెస్ట్ డిస్కౌంట్స్ ఎక్కడైనా ఉంటే బాగుండు అని వెయిట్ చేస్తూ ఉన్నా, ఒక్కసారి నేను ఇచ్చిన లింక్లోకి వెళ్ళండి. అప్ టు 50%, ఫ్లాట్ 50%, అప్ టు 70% వరకు కూడా పెట్టేశారండి. వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ కాకుండా మీరు సంతు అనే కూపన్ కానీ వాడారనుకోండి, ఫ్లాట్ 12% ఇంకా అదనంగా మీకు డిస్కౌంట్ యాడ్ అవుతుందన్నమాట. అంటే మీరే అర్థం చేసుకోండి, ఒక 1500 రూపాయలు ఉండేటువంటి గిన్నె ఆల్మోస్ట్ మీకు 4 నుంచి 500కి వచ్చేస్తుంది అనమాట. అలా నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇండక్షన్ బేస్తో ఉంటాయి. హెల్దీ కుక్వేర్, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, కొన్ని తరాల పాటు ఉండిపోతాయి అన్నమాట. ఎంత దిట్టంగా ఉన్నాయి గిన్నెలు అనేది లాస్ట్ ఒక 8 monthsగా మీకు నేను చూపిస్తూ ఉన్నాను, లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. చాలామంది కొనుక్కుంటూ నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు కదా. సో ఒకసారి వెళ్ళండి, మీకు ఏమన్నా అవసరాలు ఉంటే గనక. సో ఇప్పుడు కొనుక్కునేది ఉంటే మాత్రం, డిసెంబర్ అంటేనే ఆఫర్స్ మాసం కదా, ఇండస్ వ్యాలీ వాళ్ళు కూడా బిగ్గెస్ట్ ఆఫర్స్ పెట్టేశారండి. సో చాలా చాలా బాగున్నాయి, ట్రైప్లై క్వాలిటీతో ఉంటాయి. క్యాస్ట్ ఐరన్ అయితే మీకు సీజనింగ్ చేసేసి అమ్ముతారనమాట. మీరు మళ్ళీ పెద్దగా ప్రాసెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఏమన్నా తీసుకునేది ఉంటే చక్కగా ప్లాన్ చేసుకోండి. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో అయినా మీరు కొనుక్కోవాలనుకుని. నేనైతే వీళ్ళ దగ్గర ఎన్నెన్ని కుక్వేర్ కొంటూ ఉంటానో, అత్తయ్యకేమో కడప పంపిస్తూ ఉంటాను, మొన్ననే అమ్మ వాళ్ళకు కూడా పంపించానమాట. సో ఇదైతే నేను సాస్ ప్యాన్ కింద, అంటే రసం కోసం, సాంబార్ కోసం, ఇడ్లీ పెట్టినప్పుడల్లా బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి. సో మీకు ఏదన్నా కావాలి అనుకుంటే ఫస్ట్ కామెంట్లో నేను డీటెయిల్స్ ఇస్తున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ కావాలన్నా ఇండస్ వ్యాలీకి సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం కుక్వేర్ చూడండి. మీకు ఏది నచ్చితే అది. నేనైతే ఎక్కువ స్టెయిన్లెస్ స్టీల్ మీకు ప్రిఫర్ చేస్తాను. చక్కగా కొనుక్కోండి, కొన్ని జనరేషన్స్ పాటు ఉండిపోతుంది. మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చినా, మీరు కొనుక్కున్నా పర్సనల్లీ చాలా సాటిస్ఫై అవుతారు. అండ్ క్లీనింగ్ అయితే ఎంత ఈజీగా ఉంటుందో మాటల్లో చెప్పలేము అనమాట. ఎంత మాడిపోయిన గిన్నె అయినా కూడానండి, మీరు జస్ట్ ఒక హాట్ వాటరో నార్మల్ వాటరో వేసేసి ఒక గంట వదిలేశారంటే కొత్త గిన్నె మీరు అప్పుడే వండినట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. హెల్దీ కుక్వేర్. ఇందులో ఉండేటువంటి విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఏదైతే ఇందులో ఉంటాయో మనం వండేటప్పుడు అవేవి పోకుండా చక్కగా తయారు చేశారనమాట ఈ గిన్నెలన్నీ కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవసరం అనుకునేటప్పుడు తప్పకుండా మీరైతే చెక్ చేయండి. ప్రజెంట్ అయితే మంచి ఆఫర్స్ నడుస్తున్నాయండి. ఇది రైట్ టైం అనమాట. అందుకే మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే, ఎవరికైనా అవసరం ఉంటే గనక. ఇంకా నా కబుర్లలోకి వచ్చేస్తే, ఎప్పుడూ నేను రిజల్యూషన్స్ లాంటిది పెట్టుకోలేదండి. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, ఒక సబ్స్క్రైబర్స్ పెరిగారు అని అనుకున్నా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇలా పెరిగారు అనుకున్నా, యూట్యూబ్లో ఇలాంటి స్పెషల్ జరిగింది అని అనుకున్నా, ఏది కూడా నాకు సంబంధించి నేను నార్మల్గానే వెళ్ళిపోతూ ఉంటాను తప్ప దాన్ని చాలా స్పెషల్గా, చాలా పెద్దగా చెప్పుకున్నది ఎప్పుడూ లేదు. కానీ ఎందుకో నాకు రీసెంట్గా ఒక 6 monthsగా వస్తున్న చేంజెస్ చూసినప్పుడు, లేదు ఇప్పుడు నేను మేల్కొనవలసినటువంటి అవసరం ఉంది, ఇంకా నాలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి, ఇప్పటికైనా కానీ నేను స్టెప్ తీసుకోకపోతే ఇంకా అది పూర్తిగా నన్ను పడకేసేస్తుంది అని అనిపించింది అనమాట. ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు, నా లైఫ్ స్టైల్ చూసిన తర్వాత మీరే భయపడుతూ ఉంటారు. సంతోషి జాగ్రత్త, నిద్రపోండి, ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు, హెల్త్ ఇబ్బంది పడతారు మీరు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. మీలో చాలామంది కొత్తగా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యే ఉంటారండి. నా ప్రొఫెషన్ రీత్యా, నా న్యూస్ ప్రెజెంటింగ్ కావచ్చు, యాంకరింగ్ రీత్యా నేను 2008 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానన్నమాట. అప్పటి నుంచి స్టార్టింగ్ ఈటీవీలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు నిద్ర అనేది చాలా తక్కువ అండి. రోజుకి 4 గంటలు 5 గంటలు అంతే అనమాట. ఈటీవీలో అయితే 8.5 hours డ్యూటీ, అండ్ రామోజీ ఫిలిం సిటీ వరకు వెళ్ళటం కదా, వెళ్ళేటప్పుడు 1.5 hour జర్నీ, వచ్చేటప్పుడు 1.5 hour జర్నీ. అప్పట్లో అంటే ఒక జాయిన్ అయిన 2 years వరకు పెళ్ళి కాలేదు కాబట్టి సో అలా నడిచిపోయేది. దానికి ముందర కూడా నేను ఇంటర్ నుంచి విజయనగరంలో సిటీ కేబుల్లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని. అక్కడ కూడా భాష్యం అనేటువంటి స్కూల్లో ఈవినింగ్ టైంలో వెళ్ళి ట్యూటర్గా వర్క్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఆ వచ్చే పాకెట్ మనీ తీసుకొచ్చి డిగ్రీకి ఫీజు కట్టుకునేదాన్ని అనమాట.
సిటీ కేబుల్లో వర్క్ చేసేటువంటి డబ్బులు తీసుకొచ్చి నాకు 500 జీతం అయినా కూడా నాన్నకి తీసుకొచ్చి 300 ఇచ్చి 200 నా దగ్గర పెట్టుకొని నాన్నకి ఆ 200లో స్టిక్కర్స్, పౌడర్ ప్యాకెట్, షాంపూస్ ఇలాంటివి నాకు ఊహ ఎప్పుడైతే వచ్చిందో 16 ఏళ్ళు 17 ఏళ్ల దగ్గర నుంచే ఇండివిజువల్గా బతకడం అనేది నాకు చాలా అలవాటు అయిపోయిందనమాట. ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంటాను. నాన్నను కూడా డబ్బులు అడిగేదాన్ని కాదనమాట. నాకు మా నాన్నమ్మ డబ్బులు ఇవ్వడం మాత్రమే గుర్తుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 రూపాయలు, మా తాతగారు. సో ఇలా నేను హైదరాబాద్ కూడా 500 రూపాయలతో వచ్చేసానండి. 500 రూపాయలతో ఇక్కడికి వచ్చేసి హాస్టల్లో ఫస్ట్ చేరిపోయిన తర్వాత, హాస్టల్లో కూడా ఫస్ట్ కాదు, మాకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండేటప్పుడు ట్రైనీ పీరియడ్లో ఉండేటప్పుడు వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేసేవారు. అప్పుడు మాకు స్టైఫండ్ ఇచ్చేవారనమాట. ఆ డబ్బుల్ని దాచుకొని హాస్టల్కి కట్టుకునేదాన్ని. సో 500తో హైదరాబాద్ వచ్చేసానంటే అర్థం చేసుకోండి నేను ఎంత ఇండిపెండెంట్ అనేది. ఒక 10 రూపాయలు ఈ రోజుకి కూడా ఎవరిని అడగాలన్నా కూడా నాకు చాలా మొహమాటం అనమాట. అలా ఉండేటువంటి అమ్మాయిని. సో 2008 నుంచి కూడా ఇంతేనండి. నిద్ర అనేది చాలా తక్కువ. అయితే నేను నా బాడీకి నిద్ర తక్కువైనా కూడా 3 పూట్ల ఫుడ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది చూసుకుంటాను ఇప్పటి వరకు. సో 2025 వరకు ఈ మెషిన్ అనేది అలా రన్ అవుతూ వచ్చిందనమాట, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. కానీ ఇప్పుడు అండ్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అయితే మాత్రం నేను చాలా చాలా చేంజెస్ గమనిస్తూ ఉన్నానమాట. మనకి ఫస్ట్ ఇయర్ యూట్యూబ్లోకి కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, వీడియో పెట్టేయాలి అనే తపన, మనకు తెలిసిందంతా చెప్పేయాలి, మనకు తెలిసిందంతా పెట్టేయాలి అనేటువంటి తపనలో హెల్త్ని ఎవ్వరూ పట్టించుకోరనమాట. సో కంటిన్యూస్గా అదొక ఏమంటారు, అదొక తెలియని ఎడిక్షన్ అనమాట. యూట్యూబ్ అయినా ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైనా ఒక రకమైన ఎడిక్షన్ లాంటిది. తెలిసిందంతా చెప్పేయాలి, అందరూ ఆచరించేయాలి, మనం కూడా చేసేసుకోవాలి అనేటువంటి తపనలో ఉంటాం. 2వ ఏడాది ఏంటంటే ఇంకొంచెం డిఫరెంట్గా వెళ్ళాలనిపిస్తుంది. 3వ ఏడాదికి వచ్చేసరికి మనం ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుందనమాట. ఇది కాకుండా ఇంకేం చెయ్యగలుగుతామని. ఇందులో ఉండేటప్పుడు ఎప్పుడు కంటెంట్ కోసం ఉండేటువంటి తపన, ఒకవైపు ఫ్యామిలీ, ఇంట్లో ఎవరైనా అత్తమ్మ కావచ్చు, నాన్నమ్మో, అమ్మమ్మో, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు సపోర్టివ్గా తోటి కోడళ్ళు లాంటి వాళ్ళు ఉండి ఒకరికొకరు చేసుకుంటూ వెళ్ళిపోవడం వేరు. నాలాంటి న్యూట్రల్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, మనమే అన్నీ మేనేజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏదో అయిపోయిందని కాదు, నాకైతే కొన్ని డిఫరెన్సెస్ గమనించానమాట. అంటే పూర్తిగా డీప్గా వెళ్తే ఇన్నేళ్ల హిస్టరీ మొత్తం చెప్పాల్సి వస్తుంది. అందుకని మీకు చెప్పేది ఏంటంటే, సో ఇప్పటికైనా కొంచెం హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలనిపిస్తోందనమాట. సో ఎక్కువగా పుణ్యక్షేత్రాలు అవి అందిస్తూ ఉన్నాను కదా, ఎక్కడో ఒక దగ్గరకు వెళ్ళి ఆ సమాచారం ఇస్తూ ఉన్నాను కదా, ఆల్రెడీ పూజలకు వ్రతాలకు సంబంధించి సమాచారం ఉంది కదా అని చెప్పేసి నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వరకట్లాగా మూర్ఖత్వంగా లేకపోతే పిచ్చిగా షెడ్యూలింగ్ అనేది లేకుండా, ఒక ప్లాన్ అనేది లేకుండా వెళ్ళకూడదు అని అనిపిస్తోందనమాట. నేను అనుకునేదాన్ని, నేను చాలా హెల్త్ కాన్షియస్ అండి, అయినా కూడా రీసెంట్గా కాశీ టూర్ కావచ్చు, కేదార్నాథ్ తర్వాత ముఖ్యంగా నాకు అనిపించిందనమాట, లేదు ఏజ్ అనేది పెరుగుతోంది కాబట్టి నాలో కూడా చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెంగా ఏదన్నా ఎక్కువగా స్ట్రెస్ అయినప్పుడు కాళ్ళు నొప్పి లాంటివి రావడము, బ్యాక్ పెయిన్ లాంటిది రావడము, లేదు అంటే నిద్ర అయితే ఎప్పుడూ ఉండదనుకోండి, బట్ మొన్న కాశీ వెళ్ళినప్పుడు గమనించానమాట. ఊరికి అలసట అనేది వచ్చేయడము, నాకు ఇదివరకంతా యాక్టివ్గా ఉండలేకపోవడము, ఇవన్నీ గమనించాను. సో ఇప్పుడు 2026లో అయినా కూడా రోజుకి 6 to 8 అవర్స్ నిద్రపోవడము, అలాగే ఉపవాసాలు అవి చేసినా కూడా ఒక హెల్దీగా ఆహారం అనేది తీసుకోవాలి. అండ్ రోజులో 2-3 సార్లు ఖచ్చితంగా భోజనం అనేది తీసుకోవాలి. మంచి ఫుడ్, భోజనం అంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. ప్రతిదీ కూడా ప్లాన్డ్గా వెళ్ళాలి. ఎడిటింగ్కి ఒక టైం అనేది పెట్టుకోవాలి. అసలు నిజంగా చెప్పాలి అంటే నాకు ఇప్పుడు ఆఫీస్ నుంచి పూర్తిగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తోందండి. కానీ నేను చేసేటువంటి ఛానల్ అయితే చాలా కంఫర్టబుల్ జాబ్ అనమాట. అసలు ఇంత కంఫర్టబుల్గా ఏ ఛానల్లోనూ ఉండదండి. 8.5 అవర్స్ చేయడము, అవుట్డోర్స్ వెళ్ళడము, సో స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా వర్క్ చేయడం లాంటివి మిగతా ఛానల్స్లో ఉంటాయి. కానీ మా ఛానల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. హాయిగా వెళ్ళామా, మాకేసినటువంటి డ్యూటీ చేసుకున్నామా, వచ్చామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకే అస్సలు వదులుకోలేకపోతున్నాను. మెయిన్గా నాకు బాబు వచ్చేసి 10th క్లాస్కి వస్తున్నాడు. వాడికి ఫుడ్ పరంగా కేర్ తీసుకోవాలి.
అండ్ నేను కూడా నెక్స్ట్ ఇప్పుడు మనం 40కి దగ్గర అవుతున్నాము అంటే జాగ్రత్తగా హెల్త్ పరంగా కేర్ తీసుకుంటేనే ముందు ముందు మనకి ఏమన్నా డ్రీమ్స్ ఉన్నా వాటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాము. నాకు డ్రీమ్స్ అంటూ ఏవి ఉండవండి. ఆధ్యాత్మికంగానే మంచి స్టెప్ తీసుకోవాలి. దానికి ముందు శారీరకంగా మానసికంగా మనం దృఢంగా ఉండాలన్నమాట. ఇవన్నీ లోపల ఆలోచనలు అయితే నాకు ఉన్నాయి. సో మెయిన్గా శ్రీ అయితే 10th క్లాస్కి వస్తున్నాడు. నేను ఒకవైపు ఆఫీస్ అని, యూట్యూబ్ అని, కంటెంట్ క్రియేషన్ అని, వాడికి సరిగ్గా వండి పెట్టడం దగ్గర నుంచి మెయిన్గా వాడిని చదివించడం. సో ఈ ఇయర్ అయితే దగ్గరుండి మగపిల్లలకి ఏంటంటే అండి, ఆడపిల్లలు వాళ్ళంతటి వాళ్ళు కూర్చొని చదువుకోగలుగుతారేమో. నాకైతే 10th క్లాస్ కాదు 8th వచ్చేసరికి ఇండివిజువల్గా నాకు నేనే చదువుకునేదాన్ని. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది ఫ్రెండ్స్ తోటి. కానీ ఇప్పుడు ఉండేటువంటి దీనిలో ఫోన్లు, గ్యాడ్జెట్లు, ల్యాప్టాప్లు, బయట ఉండేటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ తోటి పిల్లల్ని మనం కూర్చోపెట్టి చదివిస్తే తప్ప చదవనటువంటి పరిస్థితి అనమాట. ఇది ఒక పెద్ద హెడ్ఏక్ అయిపోయింది. సో వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకునే తక్కువ. అందులో మగపిల్లలైతే మనం పక్క నుండి చదివిస్తేనే చదువుతారు. మా శ్రీకి కూడా 1-to-1 అబ్జర్వేషన్ ఉండాలన్నమాట. సో అందుకే ఇన్నిటిని నేను మేనేజ్ చేయగలనా, మెంటల్లీ నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. చాలా టాస్క్లు అయితే నాకు 2026లో ఉండబోతున్నాయి అని అనిపిస్తోంది. అండ్ ఆధ్యాత్మికంగా కూడా నేను నమ్ముతాను కొన్ని. కుంభరాశి 2026 తీసుకుంటే చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఉగాది తర్వాత కావచ్చు ఏదైనా, ఎందుకంటే ఏలినాటి శని లాస్ట్ స్టేజ్లో ఉందండి. మనం దైవాన్ని నమ్మే వాళ్ళని దేనికి భయపడక్కర్లేదు. ఇన్నేళ్ళు ఎలా గడిచిపోయిందో కూడా లాస్ట్ ఒక 3 ఇయర్స్గా నా లైఫ్ ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. బట్ ఎప్పుడు కూడా గాల్లో దీపం పెట్టకూడదు కదా. మనవంతు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, మనమంటూ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు భగవంతుడి మీద భారం వెయ్యాలి. ఇదే కాన్సెప్ట్తో వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. అందుకే ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్ హెల్దీగా, లంచ్ హెల్దీగా తీసుకోవడం, అండ్ టైం కుదిరినప్పుడు ఎడిటింగ్ లాంటివి చేస్తూ ఉండటము. మెయిన్గా జాబ్ మానేద్దాము అనుకున్న ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి అనేది నా మెయిన్ ఇదండి. యూట్యూబ్ ఏంటంటే మనం వీడియో పెడితేనే, సపోజ్ ఇప్పుడు లాస్ట్ ఒక 5 డేస్గా నేను వీడియో పెట్టలేదు కదా, మొత్తం కూడా అన్ని డౌన్ఫాల్లోకి వచ్చేసాయి అనమాట. యూట్యూబ్ ఎలా ఉంటుందంటే మనం వీడియో పెడితేనే డబ్బులు వస్తాయండి, వీడియో పెట్టకపోతే అస్సలు డబ్బులు రావు. అందులోనూ నాది డివోషనల్ కంటెంట్, నాకు యాడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయన్నమాట. చాలామంది ఊహించుకుంటారు అంతేనండి, చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయని. కాదండి, మినిమం 50,000 దాటి ఉంటే మీకు ఒక వీడియో మీద $2-3 వస్తాయేమో అంతే. అసలు 100K 200K వ్యూస్ ఏవైతే ఉంటాయో, 1,00,000 దాటి వ్యూస్ ఎవరికైతే ఉంటాయో వాళ్లకు మాత్రమే డబ్బులు బాగా వస్తాయన్నమాట. అండ్ వాళ్ళు డైలీ వ్లాగర్స్ అయ్యుండి రోజు కంటెంట్ షార్ట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి డైలీ ఖచ్చితంగా $10 అయితే ఈజీగా వస్తాయన్నమాట. సో నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు. నేను అందుకే లాస్ట్ ఒక 1 ఇయర్గా డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కానీ అది చాలా పెద్ద టాస్క్ అనిపిస్తోంది, మెంటల్ టెన్షన్ అనిపిస్తోంది అనమాట. అందుకే ఒక పెద్ద డైలమాలో ఉన్నాను. జాబా, యూట్యూబా, రెండిట్లో ఏది బాబా, ఈ మూడిటి మధ్య ఇంకా డిస్కషన్స్ నా మైండ్ చేస్తూనే ఉందన్నమాట. నాలో నేను మదన పడుతూనే ఉన్నాను. ఇక్కడ వీడిని దింపడంతో 2 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. మళ్ళీ వెళ్ళడానికి 2 కిలోమీటర్స్. ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు, ఇందాక ఏవో కొత్త ఇయర్ రింగ్స్ని చెక్ చేస్తూ మళ్ళీ ఇది పెట్టుకోవడం మర్చిపోయా. మెడిసిన్స్ పవర్ ఏం తెలియట్లేదు. సో ఇలా రోజు చౌ 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 బాయ్ బాయ్ బేబీ బాయ్ బాయ్. సో ఇలా కుదిరినప్పుడల్లా షిఫ్ట్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏదో ఒక టైంలో అయితే దింపాలి అనుకుంటున్నాను. ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అబ్బా, ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు, ఏదోలా ఉంది ఫేస్, మర్చిపోయాను. 5 డేస్గా బాగాలేదు కదా, మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ పడుతున్నాయి, అంతా డ్రౌజీగా ఉంది. జనరల్లీ వాకింగ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఏ తిరుమల కొండెక్కాలో, కేదార్నాథ్ వెళ్ళాలో, ఎక్కడికైనా వెళ్ళాలి, మనకు వాకింగ్తో పుణ్యక్షేత్రం ముడిపడి ఉంది అని తెలిసిందనుకో, హ్యాపీగా వేసేసుకోగలుగుతాను అనమాట. అంటే ఎంత దూరమైనా నడవడానికి రెడీ అయిపోతాను. కానీ ఆరోగ్యం కోసం అనేసరికి
అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు, కానీ ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి. అండ్ ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది అనేది కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. యూట్యూబ్ అయితే మాత్రం మీరంతా నేను నా స్వతహాగా సంపాదించుకున్న అభిమానం అండి. జాబ్ అనుకోండి, మనం ఒకరి దగ్గరికి వెళ్తాము, వాళ్ళు చెప్పినట్టుగా వింటాము, వాళ్ళు చెప్పినట్టుగా ఒక మెషిన్ లాగా పనిచేస్తూ వస్తాం. అండ్ మీరు ఊహించుకున్న ట్యాంకర్స్ జీతాలు అయితే లక్షల్లో అస్సలు ఉండవండి. చాలామంది వెంటనే యాంకర్ అనగానే చాలు అబ్బా వీళ్ళకి లక్షల్లో అని మీరు ఊహించుకున్నట్టు అందరి జీతాలు ఒక్కలా ఉండవు. న్యూస్ ప్రెజెంటింగ్లో అయితే అస్సలు ఉండవు అనమాట. ఒక నార్మల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతైతే జీతం తీసుకుంటారో అంతే ఉంటుందన్నమాట. సో కాబట్టి పెద్దగా ఊహించుకోవద్దు మా లైఫ్ల గురించి. మా మెయింటెనెన్స్లకి, మా శారీస్కి, బ్లౌజెస్కి, కాస్ట్యూమ్స్కి అండ్ జ్యువెలరీలకి అన్నీ మా సొంతంగా పెట్టుకుంటాం అనమాట. వీటికే సగానికి సగం మెయింటెనెన్స్ అండ్ జర్నీ. మేము ఉండేటువంటి కిలోమీటర్స్, నాకైతే ఆఫీస్కి రోజు వెళ్ళి రావడానికే నెలలో 5,000 నుంచి 6,000 రూపాయలు అయిపోతుంది. ఎప్పుడైనా హెల్త్ చికాగ్గా ఉండి ఆటోలో వెళ్ళానంటే ఆ బడ్జెట్ ఇంకా 6,000 to 7,000కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకేం మిగులుతుంది చెప్పండి. సో అదే యూట్యూబ్ అనుకోండి, నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. డబ్బు మాట ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, మనం కష్టపడ్డ దానికి డబ్బు రావాలి, ఆ డబ్బుతో కోరికలు సపరేట్. ఇప్పుడు నాలాంటి అమ్మాయి అయితే సో ఆ డబ్బులు వచ్చింది అంటే చాలు, ఒక ప్రమోషన్ రూపంలోనో, యూట్యూబ్లోనో, ఆఫీస్ ద్వారానో. సో మాకు ఒక టెంపుల్ ఉంది, దాని మెయింటెనెన్స్కి వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు గోసేవ్ అంటే ఇష్టం, దానికి వెళ్తుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు తిరగాలి, దానికోసం నాకు డబ్బులు కావాలి. ఇదొక పిచ్చి ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటన్నిటికీ ఎవరి డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో డబ్బు ఎవరికి చేదు చెప్పండి. ఆ డబ్బు సంపాదించడం అనేది పక్కన పెడితే, మెయిన్ యూట్యూబ్ నేను సొంతంగా తెచ్చుకున్నటువంటి ప్లాట్ఫామ్. అండ్ ఇంకా చాలా నోములు ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే దత్తాత్రేయుల వారిది గురుచరిత్ర పారాయణ అనేది అందించాలి చాలా బ్యూటిఫుల్గా. అండ్ ఇంకా కొన్ని అందించాల్సినటువంటి వ్రతాలు, పూజలు, నోములు అందరికీ తెలియనివి కొన్ని ఉండిపోయాయి. వీటన్నిటిని నేను ఎప్పుడు అందించగలుగుతాను అనేది కూడా లోపల ఉండిపోయిందనమాట. సో వీటన్నింటి మధ్య నాలో నేనే డిస్కస్ చేసుకుంటున్నాను, దత్తాత్రేయుడితో చెప్పుకుంటున్నాను. ఈ ఇయర్ అయినా నా లైఫ్ స్టైల్ ఎలా మారబోతోంది స్వామి, నా మనసులో ఇన్ని ఉన్నాయి, ఎటువైపు నడిపిస్తావో అంతా నీ మీదే భారం వేస్తున్నాను అని చెప్పి మైండ్లో అయితే డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయండి. ఎటువైపు అది కొలిక్కి వస్తుందో నాకు తెలియదు. ఇలాగే ఇంకో ఏడాది గడిచిపోతుందా అనేది కూడా నాకు తెలియదు. సో ఇలా నా పనులన్నీ చేసుకుంటూ ఇంట్లో ఒక్కొక్క పని, లాస్ట్ ఒక 5 daysగా అయితే బాగా సిక్ అయిపోయాను అనమాట. ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. నిన్నటి నుంచే నార్మల్ అయ్యి ఒక్కొక్క పని నీట్గా చేసుకుంటూ వచ్చి మీతో నా మనసులో ఉన్నవన్నీ పంచుకున్నానండి. ఏది ఎలా చేస్తాను అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే పెడతాను కాబట్టి మీకు తెలిసిపోతుంది. నా మనసు ఎటువైపు మొగ్గు చూపుతుంది, జాబుకా యూట్యూబ్కా అనేది కూడా తెలియట్లేదు. బట్ ఇంత స్ట్రెస్ అయితే మాత్రం 2026లో మాత్రం తీసుకోను నేను, అది మాత్రం చెప్పగలను. మీ అభిప్రాయం ఏంటి? నన్ను రెగ్యులర్గా చూస్తున్న మీ సంతోషిగా, మీ ఫ్యామిలీలో మెంబర్గా, మీ ఆడపడుచుగా, మీ చెల్లెలుగా, అక్కగా, మీ కూతురుగా మీరైతే నాకు ఎలాంటి సజెషన్ ఇస్తారు? తప్పకుండా కింద అయితే మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను చెప్తున్నాను కదా, నా మనసులో ఏది పంచుకున్నా, ఏది చూపించినా అన్నీ కూడా మీరొక సలహా ఇస్తారు అనో, మీరంతా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టే కొన్నేళ్లుగా మీ ముందు నేను నిజాయితీగా ఉంటున్నానండి. ఒక ప్రమోషన్ విషయంలో అయినా, వీడియోస్ పంచుకునే విషయంలో అయినా, డబ్బుల విషయంలో అయినా ఏదైనా నిక్కచ్చిగా ఉంటూ ప్రతిదీ కూడా మీ ముందు పెడుతూ ఉన్నానన్నమాట. తెరిచిన పుస్తకంగా నా లైఫ్ని అయితే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే యూట్యూబ్ అస్సలు వదలకూడదు అనిపిస్తోంది. రోజు వీడియో పెడతానా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఈ సోషల్ ప్లాట్ఫామ్లో నేనున్నంత వరకు అయితే మాత్రము నాకు తెలిసిన ఆధ్యాత్మిక సమాచారంతోనే ముందుకు వెళ్ళాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది నా స్వయం కృషితో నేను సంపాదించుకున్న నా కుటుంబం అనమాట. సో ఏం జరుగుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది. మీ అభిప్రాయం అయితే చెప్పండి. జై గురుదత్త.